మీకు న్యూబార్న్ బేబీ ఉందా? ఈ 10 వార్నింగ్ సైన్స్ కనుక మీ న్యూబార్న్ బేబీలో ఉంటే తప్పకుండా పీడియాట్రిషియన్ ని సంప్రదించండి. ఫీవర్, పిల్లల్లో జ్వరం అనేది ఇన్ఫెక్షన్స్ కానీ డీహైడ్రేషన్స్ కానీ అవే అవకాశం ఉంటది. హైపోథర్మియా, పిల్లల ఒళ్ళు చల్లబడింది అంటే వాళ్ళకి టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకునే మెకానిజం ఉండదు. దీని వల్ల హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎల్లో కలర్డ్ వామిటింగ్, పిల్లలు ఎల్లో కలర్ లో వామిటింగ్ చేసుకుంటున్నారు అంటే పేగుకి ఏదో అడ్డుపడింది అని అర్థం. జాండిస్, పిల్లల్లో జాండిస్ అనేది ఫిజియోలాజికల్ గా ఉండొచ్చు, కానీ పిల్లల సోల్స్ అండ్ పామ్స్ కనుక ఎల్లోగా ఉన్నాయి అంటే జాండిస్ ఎక్కువగా ఉందని అర్థం. సైనోసిస్, బ్లూ కలర్ డిస్కరేషన్, పిల్లలు మూతి చుట్టూతా బ్లూ కలర్ గా ఉన్నా కాళ్ళు చేతులు బ్లూగా అయినా దీనికి కార్డియాక్ డిసీజ్ ఉండొచ్చు. బ్రీతింగ్ డిఫికల్టీ, పిల్లలు ఆయాస పడుతున్నారు, డొక్కలు ఎగరేస్తున్నారు అంటే పిల్లలకి నిమ్ము ఉందని అర్థం. అంబలికల్ ఏరియాలో రెడ్నెస్, బొడ్డు అతుక్కునే చోట రెడ్ గా ఉంది అంటే పిల్లలకి అంబలికల్ ఇన్ఫెక్షన్ ఉందని. ఈ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే బ్లడ్ సెప్సిస్ లా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లెథార్జీ, పిల్లలు ఎప్పుడూ ఏడ్చేదానికన్నా తక్కువగా ఏడుస్తున్నారు, పాలు తాగట్లేదు అంటే పిల్లలు నీరసంగా ఉన్నారని. ఇలాంటప్పుడు ఎక్కువ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫిట్స్, పిల్లల్లో కాళ్ళు చేతులు ఎక్కువగా మూవ్ చేయటం లేకపోతే కళ్ళు పైకి తేలేయటం లాంటి దాన్ని ఫిట్స్ అంటారు. ఇది జనరల్ గా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్న మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ఉంటది. ఎక్కువగా యాడ్ అవటం, పిల్లల్లో కొన్నిసార్లు ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్న, పొట్టలో ఇన్ఫెక్షన్ ఉన్న, పొట్టలో గ్యాస్ ప్రాబ్లం ఉన్న ఎక్కువగా ఏడుస్తారు. ఇలాంటి సిమ్టమ్స్ మీ పిల్లల్లో ఎప్పుడు కనిపించినా వెంటనే పీడియాట్రిషియన్ ని సంప్రదించండి.